మీరందరూ పొందుకుందురుగాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం వచనం 30. నేను చదువుతున్నాను, చివరి మాటలు నేను చదువుతున్నాను. నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను సెలవిస్తూ ఉన్నాను. చివరి లెటర్స్లోకి వచ్చేయండి. యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. మళ్ళీ చెబుతున్నాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదును. ఇది ఈ దిన వర్తమానం. దేవుని కోరిక, దేవుని వాంఛ, దేవుని ఆశ ఎంత గొప్పదో ఈ వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటి దేవుని వాంఛ, ఏంటి దేవుని కోరిక? ప్రియులరా, మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకెన్ని కోరికలు ఉంటాయో, మన మీద ఆధారపడిన దేవుడికి మన మీద కూడా చాలా కోరికలు ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని ప్రభు పేరు తెలియజేస్తాం. అందరూ అనుకుంటారు, నేను మనుషుడు కాబట్టి దేవుడి మీద ఆధారపడుతున్నాను, దేవుడికి ఏమొచ్చింది మన మీద ఆధారపడడానికి అని ఎవరన్నా అనుకోవచ్చు. ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఇప్పుడు మనం పిల్లల కన్నా పిల్లలు వాళ్ళ వయసు వచ్చే వరకు మన మీద ఆధారపడతారు. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం పిల్లల కన్నా పిల్లల కన్న తర్వాత వాళ్ళకి వయసు వచ్చే వరకు ప్రతి పిల్లోడు చెయ్యి నీ వైపే చంపుతాడు. అంటే వాడు ఏం కావాలన్నా నీ మీదే ఆధారపడతాడు. మరి కొద్ది దినాలు వాడికి అన్నీ తెలిసిన తర్వాత, వాడికి ఊహ వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వాడు సెటిల్ అయిన తర్వాత, వాడు నా కాళ్ళ మీద నిలబడగలను అని అన్న తర్వాత ఈ లోకంలో జరిగేది, మనం చూస్తున్నది, మనం వింటున్నది, ప్రత్యక్షంగా ప్రపంచంలో లైవ్లో చూస్తున్నది ఇదే. వాడికి ఊహ వచ్చిన తర్వాత ఏ కన్న తల్లిదండ్రులు అయితే ఆ పిల్లోడు మీ మీద ఆధారపడ్డాడో, వాడికి వయసు వచ్చిన తర్వాత అదే తల్లిదండ్రులు ఆ పిల్లోడి మీద ఆధారపడతారు. ఏంటి విచిత్రం అంటే, నేను తల్లిదండ్రులు కదా, నేను వాళ్ళ మీద ఆధారపడడం ఏంటి అని ఏ తల్లిదండ్రి అనుకోరు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు మన మీద ఆధారపడాలి, వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళ మీద ఆధారపడాలి. భూమి మీద ఉన్న తల్లిదండ్రులుగా మనం ఎలాగా అనుకుంటే, కన్న తండ్రిని వేశారు, నీకోసం రక్తము చిందించి ప్రాణం పెట్టి కల్వరి శిలువలో నిలువెల్ల బలై విరిగి వేసారిని వేసే పరిస్థితి. ఆయన మీద కూడా మనం ఆధారపడుతున్నాం. మన భక్తి జీవితాన్ని, మన యథార్థతని, మన ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించి గొప్ప స్థితిలోకి మనం వెళ్ళగలిగితే, నేను చెప్తున్నాను, మీ మీద నా మీద కూడా యేసయ్య ఆధారపడతాడు. నేను ప్రశ్న చెప్తున్నాను, ఆన్సర్ మీరే చెప్పాలి. దేవుడు ఆధారపడేంత భక్తి నీలో నాలో ఉందా? దేవుడు ఆధారపడేంత అవకాశం నీలో నాలో ఉందా? ఈ విషయం గుర్తెరగా ఎంతో మంది కన్యకులు ఉన్నారు, కానీ దేవుడు ఒక్క మరియ మీదే ఆధారపడ్డాడు. ఆ ఒక్కదే ఎలిజిబుల్. విషయం మీకు అర్థమవుతుందనుకో. ఆ ఒక్క ఆవిడే ఎలిజిబుల్, ఆవిడే అర్హురాలు. చాలా మంది కన్యకులు ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడానికి ఎలిజబెత్ అన్న ఆవిడ ఒక్క ఆవిడే ఎలిజబెత్. ఆవిడనే ఆధారంగా చేసుకున్నాడు, ఆవిడ మీదే ఆధారపడ్డాడు. ఒక మాట చెప్పాను, మనం చదువుకున్న సమూయేలు గ్రంథం. సమూయేలు అంటూ గొప్ప ప్రవక్త రావాలంటే న్యాయాధిపతులు ఏలుబడి కాలంలో ఈ సంఘటన జరిగింది. న్యాయాధిపతులు అందరూ కూడా విచ్చలవిడైపోయారు. న్యాయాధిపతులు అందరూ కూడా సరైన జీవనాన్ని కొనసాగిస్తలేదు. వాళ్ళలో మార్పు వచ్చేసింది, వాళ్ళ జీవిత విధానం పోలేదు. అలాంటి న్యాయాధిపతుల కాలం తర్వాత ప్రవక్తల కాలం వచ్చింది. ఎవరి ప్రవక్త? గొప్ప ప్రవక్త బయటికి రావడానికి ఒక స్త్రీని దేవుడు అనుకున్నాడు. ఆవిడ పేరు హన్న. హన్నయ్య లేకపోతే సమూయేలు లేడు అని చెప్పాలి. నీకు
అర్థమైంది. నా మాటలు మీకు అర్థమైనందుకు దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఆధారపడే స్థితిలో నేనున్నానా లేదా? నీ పక్కన చాలా మంది నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నా పక్కన చాలా మంది దైవజనులు ఉండొచ్చు, కానీ దేవుడు వచ్చి నా మీదే ఆధారపడే అంత అవకాశాన్ని నేను దేవుడికి ఇస్తున్నాను. దేవుడు ఆధారపడే భక్తి మనం చేస్తాం. దేవుడు నన్ను కనపరచువారు నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు నేను తృణీకరిస్తాను, నన్ను కనపరిచే వారు నేను కనపరుస్తాను. దేవుడు కనపరిచే లెక్కలో ఉన్నావా? దేవుడు కనపరిచే స్థితిలో ఉన్నావా? నీ భక్తి జీవితం అలా ఉందా? నువ్వు చేసే ప్రతిక్రియ, ప్రార్థన, విశ్వాసం, భక్తి జీవితం దేవుణ్ణి కనపరిచేదిగా ఉందా? ఒకవేళ దేవుణ్ణి కనపరిచేదిగా నీ భక్తి జీవితం లేకపోతే యేసయ్య పేరట నేను చెప్తున్నాను, నీ భక్తి సున్నా, నీ భక్తి వ్యర్థం. పైకి కనపడడానికి క్రైస్తవాన్ని చూడడం తప్ప నీ వల్ల దేవుడు కనపరచబడుతున్నాడా లేదా? మనసు మీద, మనస్సాక్షి మీద నువ్వు నేను చేసుకుని మాట్లాడుకోవాల్సిన విషయం యాదు. నీ వల్ల దేవుడు కనపరచబడుతున్నాడా లేదా? నా దేవుడు అంటాడు, నేను నన్ను ఎవరు కనపరుస్తాను? నేను అలా కనపడతాను. ఫస్ట్ యూ కెన్ డూ. నువ్వు దేవుడిని కనపరచాలి. నువ్వు దేవుడిని కనపరచకుండా దేవుడి నుంచి ఘనత కోరుకో. వాక్యం చెప్తుంది మనిషికి ఘనత అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో మనిషి కనపరచబడడానికి చాలా తాపత్రయపడుతున్నాడు. మనిషి పొగిడించుకోవడం, మనిషి నేను గొప్పవాడు అనిపించుకోవడం, మనిషిని హైలైట్ చేయడానికి మనిషి ఎన్నో రకాల తాపత్రయాలు. డబ్బును ఉపయోగిస్తాడు, పలుకుబడి ఉపయోగిస్తాడు, పేరు ఉపయోగిస్తాడు, స్టేటస్ ఉపయోగిస్తాడు, జనాలను ఉపయోగిస్తాడు, ఇంకా నానా రకాలుగా ప్రయాసపడుతున్నాడు కనపరచబడడానికి. మనుషులు కనపరిచే ప్రతిదీ తాత్కాలికం. కనపరిచినంత కాలం కనపరుస్తారు, ఒకవేళ కనపరచకపోతే ఘనహీనం అయిపోతారు. యేసయ్య పేరట నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని చేత ఘనత నీకు కావాలా, లేకపోతే మనుషుల చేత ఘనత? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఆయన కనపరచడానికి ఇంకేమీ లేవా చెప్పండి. 6 రోజులు సృష్టిని చేశాడు. సృష్టిని కనపరచొచ్చు కదా. అబ్రహాము లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఆయన పాదాల దగ్గర ఉన్నారు ఈరోజు. వారిని కనపరచొచ్చు కదా. నీకా నాకన్నా గొప్పోళ్ళు ఈ భూమి మీద ఉన్నారు, వారిని కనపరచొచ్చు కదా. దేవుడు కోరిక చూడండి. దేవుడు కోరిక ఒకసారి గమనించండి. బైబిల్లో మాట్లాడు, నన్ను ఘనపరచు వారిని నేను నిన్ను కనపరుస్తాను. నా ప్రియ చమ్ముడు చెల్లి, నా ప్రియ సహోదరులు, నువ్వు నేను దేవుడిని ఘనపరిచే ఆ లెక్కలో ఉన్నామా? ఈవేళ దేవుడు అందించిన మాటకి ప్రతిఫలాన్ని మన ఆత్మీయ జీవితం ద్వారా ప్రభుకి కనపరచుదామా? నిజంగా దేవుడికి కనపరిచే ఆ కృప మీరు పొందుకోగలుగుతున్నారా? ఎవరి తమ్ముళ్ళు, ఏ సహోదరి ఈ విషయాన్ని గమనించాలి. నన్ను కనపరచు నేను కనపరుస్తాను. ఇక్కడ సమూయేలు గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒక కొడుకు తన తండ్రిని కనపరచాలని కోరుకున్నాడంట. 17వ సంవత్సరం వయసు. ఎవరు తెలిసింది? యోసేపు తన తండ్రిని కనపరచాలని కోరుకున్నాడు. కనపరచడం అంటే సాలువా కప్పడం కాదు. దేవుని మాట వినడమే కనపరచడం. దేవుణ్ణి కనపరిచే వాళ్ళు కావాలి. తల్లిదండ్రులు మాట వినడమే వాళ్ళు కనపరచడం. వాళ్ళు మంచిగా చూసుకోవడమే కనపరచడం. బైబిల్ చెప్తుంది యేసుప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు. 33.5 సంవత్సరాలు కూడా ఆయన తన తండ్రిని కనపరచడం ఏంటో చాలా మంది అడిగారు. నా తండ్రి నా వల్ల మహిమపరచబడుతున్నాడు, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుచున్నాను. 33.5 సంవత్సరాలు తన తండ్రిని మహిమపరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మహిమపరిచాడు. ఎలాగో తెలుసా? మట్టిలో నుంచి ఆయన మహిమలోకి తీసుకెళ్ళి నిత్యరాజ్యంలో ఆయన తమల సింహాసనం మీద కూర్చోబెట్టి 2వ రాకడ వరకు ఆయన ఆయుక్తపరుస్తున్నాడు. ఇది మహిమపరచడం కాదంటారు. నా ప్రియ సహోదరి,
ఈ వర్తమానం వింటున్న వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు నామానికి మహిమ కలుగు. దేవుడు కనపడుతున్నాడు. నీ మాట, నీ చూపు, నీ ఆత్మీయ జీవితం దేవుడి దగ్గర ఎలా ఉంది? దేవుడు నామాన్ని మహిమపరిచేదిగా ఉందా? ఘనపరిచేదిగా ఉందా? ఘనపరచాలి. దేవుడు నిన్ను చూసి ఘనపరచబడాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎంత గొప్ప మాట అండి. అయితే యోసేపు తన తండ్రి మాట ఆలకించాడు. ఒకరోజు తన తండ్రి అవసాన దశలో యోసేపుని పిలిచాడు. జాగ్రత్తగా నా మాట, చాలా జాగ్రత్తగా. ఏం జరిగిందో చూడండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానండి. ఎన్నో సంవత్సరాలు తెలుసా? 17 సంవత్సరాల వయసులో తన కుమారుని పిలిచి, అయ్యా, నీ అన్నలు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి అన్నాడు. ఎంతమంది అన్నలు? 10 మంది అన్నలు. 10 మంది అన్నలకి ఏం పెట్టుకెళ్ళాలి? ఆహారం పెట్టుకెళ్ళాలి. అయ్యో, 10 మంది అన్నలకి ఒక్కడు ఆహారం పట్టుకెళ్ళాలంటే సామాన్యమైన విషయం అండి. మాట ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. నా తండ్రి మాట నేను ఉల్లంఘిస్తే నా తండ్రికి అపకీర్తి కలుగుద్ది నా వల్ల. ఎంత విధివీడో తెలుసు యోసేపు. వెంటనే తండ్రి పట్టుకెళ్తాను అన్నాడు. తన కుమారులు ఎక్కడున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఆ మాట మీరు గమనిస్తే వాళ్ళు హెబ్రోను, యోసేపు ఉన్న ప్రాంతం హెబ్రోను, వాళ్ళ అక్కడ ఉన్న ప్రాంతం షెకెం. హెబ్రోను నుంచి షెకెంకి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు. ఆహారం 10 కిలోమీటర్లు పట్టుకెళ్ళాలి. 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి కొన్ని జనాల ఆహారం ఒకరోజు 6 కాదు, కొన్ని జనాలకు ఒకేసారి వాళ్ళ ఆహారం పట్టుకెళ్ళి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. వెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదలి ఆర్యభర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. విషయాలన్నీ కూడా కాబట్టి ఏంటో తెలుసా? అతన్ని అమ్మిస్తారు. అమ్మిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు 17వ సంవత్సరంలో అతన్ని అలా చేస్తే 30 సంవత్సరాలు గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. వెళ్ళినాటి నుండి ఒకరికి
కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటు దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం నన్ను కనపరచుకోవాలి, నేను కనపరుస్తాను. మూర్తిరాజు గారిని ఆహ్వానిస్తున్నాను నాతో పాటు డాన్స్ ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు వెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటు దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట కుటేమిటు దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చెప్పులు కొట్టి ముగింపులో మంచి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి శివన్ గారిని దేవుడు కనపరిచాడు. చర్చల్లో పెట్టిన దేవుడు కనపరిచాడు. తండ్రి మాట తీయకుండా తండ్రి మాటను కనపరిచాడు. 10 మంది కోసం ఒకడు ఆహారం పట్టుకెళ్ళాడు. ఎవరి వైపు చూడలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు. ఎవరు ఏమనుకున్నా తండ్రి నా వల్ల మహిమపరచబడాలి, నా తండ్రి నా వల్ల ఘనపరచబడాలి, నా వల్ల అతనికి ఏ అపకీర్తి కూడా రాకూడదని విశ్వసించాడు. అక్కడ యాకోబుకు ఉన్నటువంటి 12 మంది కొడుకుల్లో ఈ కొడుకు ఒక్కడ మాత్రమే ఒక ఘనమైన స్థితిలో ఉన్నటువంటి కారణం నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుని ఘనపరుస్తున్నావా? మనుషులు చూడాలని, ఎవరో ఏదో చేస్తారని, నాకు గొప్ప రావాలని ఒకరిని తాపత్రయపడుతున్నావేమో. దేవుడి ద్వారా వచ్చే ఘనత వల్లే నువ్వు ఘనపరచబడతావన్న సత్యాన్ని ఈరోజు వాక్యం నీకు నేర్పిస్తావు. దేవుని ఘనత వల్లే నీకు ఘనత కలుగుతావు. దేవుని ఘనత లేకుండా నీకు ఘనత రాదు. నేను విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకో. దేవుడు నువ్వు ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తావు. దేవుడు నువ్వు ఘనపరచకుండా నువ్వు దేవుడి నుంచి ఏ ఘనత ఆశించకు, అది నీకు దొరకదు. దాంట్లో సందేహమే లేదు అని ప్రభు గారు తెలియజేస్తాము. యోసేపును చూశాను, ఘనపరిచాడు, ఘనపరచబడ్డాడు. యేసు ప్రభువుని చూస్తాం, నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని మీద వచ్చాను, తండ్రిని ఘనపరిచాడు. యేసు ప్రభువు ఘనపరచబడ్డాడు. ఈ భూమి మీద మరణాన్ని జయించి తిరిగి లేచి మహిమగల స్థలంలో కూర్చుని తండ్రి కుడిపార్చని కూర్చుని ఈ రోజుకి నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు మహింపరచు, నీ తల్లిని కనపరచు, నీ తండ్రిని కనపరచు, నీ సేవకుడిని కనపరచు, మనల్ని సృష్టించిన దేవుడిని కనపరచు. నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుడు కనపరచబడాలి. నీ ప్రార్థన దేవుడి ఘనత కోసం, నీ జీవితం దేవుడి ఘనత కోసం ఉందా లేకపోతే లేదా? నీ జీవితం దేవుడి ఘనత కోసం ఉందా పరీక్షించుకోవాలి. ఈరోజు ఒక గర్భం యేసయ్య బిడ్డను కనడానికి ఆ ఘనతను సంపాదించుకుంది మగ్దలేని మరియ. ఒక ఘనత కోసం ఆ గర్భాన్ని సంపాదించుకుంది ఎలిజబెత్. ఆ ఘనత వాళ్ళకి దక్కింది. తన గర్భాన్ని ఇచ్చి దేవుణ్ణి మహింపరిచింది ఎలిజబెత్. అందుకే ఎలాంటి కొడుకు పుట్టాడు తెలుసండి? ప్రపంచాన్ని శాసించి యేసు ప్రభువు
జీవ పునరుద్ధానములను ముందుగా బయలుపరిచే ప్రవక్తని, దేవుడి కోసం హతసాక్షిగా మరణించే ప్రవక్తని ఆమె గర్భంలోంచి బయటికి తీసుకొచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్. ఏది రోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుణ్ణి గణపరిచేటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా? ఈరోజు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరితో నా యేసే మాట్లాడుతున్నాను, నన్ను గణపరచుడి, నేను మిమ్మల్ని గణపరుస్తాను. 3 సంవత్సరాలు దేవుడు గణపరిచిన ఆవిడ దేవుడి నామానికి మహిమ కలిగి దేవుడు ఆమె ఘనతను కోరుకుని అద్భుతాలు చేశారు. ఈరోజు ఒక 4 విషయాలు నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న గ్రంథం సమూయేలు గ్రంథం. సమూయేలు గూర్చి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నేను చదువుతున్నాను. 30వ వచనం, 2వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. సమూయేలు దేవుడికి నచ్చాడు. సమూయేలు కన్నా ముందు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి. హన్నా గారు. హన్నా దేవుడిని ఎలా గనపరిచిందో, హన్నా జీవితంలో ఎంత ఘనతను దేవుడిచ్చాడు. ఒక 5 విషయాలు లేదా 4 విషయాలు మీ ముందు పెట్టి చాలా త్వరితంగా ఈ మాటలు మీకు అర్థమయ్యేలా క్లుప్తంగా ముగించడానికి నా ప్రయత్నం చేస్తాను. ఈరోజు దేవుడు కనపరుస్తామా, మనందరం దేవుడు మహిమపరుస్తామా? మొదటి మాట సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. గబగబా ఈ మాటలు చదవండి. వచనం 7. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించను. ఎప్పుడెప్పుడు పోవునప్పుడల్లా? ఏటేటా మందిరమునకు పోవునప్పుడల్లా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హన్నాలో మొదటి మాట, హన్నాను కూర్చున్న మొదటి మాట, ఏటేటా మందిరమునకు పోవునప్పుడల్లా. మందిరమునకు పోవునప్పుడల్లా ఎప్పుడెప్పుడు వెళ్ళేదంటే ఆవిడ మందిరానికి? ఏటేటా వెళ్ళి, షిలోహు మందిరానికి ఏటేటా వెళ్ళి దేవుడు మహిమపరిచేది. అప్పటికి ఆవిడ చాలా పెద్ద వయసు అండి. అప్పటి వరకు ఆవిడ పిల్లలు లేరండి. ఒక మాట మీరేనండి, నిజంగా మనస్సాక్షితో వాక్యం వింటున్న వాళ్ళని, మనస్సాక్షితో వాక్యాన్ని గుర్తిస్తున్న వాళ్ళని, ఆవిడికి అన్ని సంవత్సరాల పిల్లలు లేకపోతే, అన్ని సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళు దేవుని మహిమపరుస్తారంటారా? అన్ని సంవత్సరాల పిల్లలు లేకపోతే చాలులే, వేరే మార్గం ఎంచుకుందాం అనేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆమె బాధ కలిగినప్పుడు కూడా ఏటేటా అంత దూరం దేవుడు మన షిలోహు మందిరానికి వెళ్ళి దేవుని మహిమపరిచింది. ఇప్పుడు చెప్పాలా? ఒకటే, దేవుని ఎలా కనపరచగలమో తెలుసా? మందిరమునకు వెళ్ళి కనపరిచిందండి. ఎన్ని బాధలున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఏదైనా మానే మందిరం మాత్రం నిన్నెప్పుడు దేవుడు కనపరుస్తాడో తెలుసా? ఏదైనా మాని, తిండి తినటం కూడా మాని, నీ పని మానే, 100 రూపాయలు వచ్చేది మానే, 10 రూపాయలు సంపాదించేది మానే దేవుడి కోసం. నువ్వు ఏదైనా మానే, కానీ ఏం మానుకో తెలుసా? మందిరం మానుకో. పిల్లలు కలిగేంత వరకు కూడా ఏటేటా ఆవిడికి ఏడుపు వచ్చేస్తుంది అట్టండి. అలా వెళ్తున్నప్పుడల్లా, ఇంటి ఇలా వస్తున్నాను అక్కడ రాశారు కదా, ఏటేటా వెళ్ళినప్పుడల్లా తనకి ఏం పుట్టేదంట? కోపము, ఏడుపు వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుందని తండ్రి. కానీ ఆ కోపాన్ని నిగ్రహించుకుని తన భర్త కూడా అడిగి, ఎందుకు ఏడుస్తుంది? 10 మంది పిల్లలతో నేను సమానం అన్నాడు. అక్కడ మీరు కింద చదువుకుంటే 10 మంది పిల్లలు ఎంతో, నేను అంతా, నన్ను 10 మంది పిల్లల్లో పోల్చుకో అని అన్నాడు. కానీ ఆవిడ ఆ నిరీక్షణ కూడా ఆవిడకి లేదు. ఎందుకంటే నాకు చేసే మేలు మనుషులు ఇచ్చేది కాదు. ఎల్కానా, నాకు చేసే మేలు మనుషులు ఇచ్చేది కాదు, నాకు చేసే మేలు దేవుడిచ్చేది. దేవుడికి మహిమ కలుగును కాదు. నా ప్రియ దేవుని పిల్లలు, నీకు చేసే మేలు మనుషులు ఇచ్చేది కాదు. మనుషులు ఏదైనా అంటారు. హన్నాకు ఒక నిరీక్షణ ఉంది. చెప్పాలి మొదటి మాట, హన్నా ఎలా దేవుని మహిమపరిచిందో తెలుసా? దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని ఘనపరిచింది. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఘనపరిచే వాళ్ళ జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా మీకు ఘనతనిస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఘనపరిచింది. వావ్, వండర్ఫుల్. చెప్పండి, మనకి చుట్టాలు వస్తే రారు, ఆపదొస్తే రారు. నిజంగా ఆపదొస్తే నిజంగా రారండి గుడికి. తెలుసా మీకు? అన్ని బాగుండాలి, అన్ని సమకూర్చబడాలి. చెప్పండి, అన్ని సమకూర్చబడి
టైం ఉంటే ఆ టైంకి మందిరానికి వస్తాం. కానీ అన్న అలా కాదు. దేవుని ఎలా మహింపరిచిందో తెలుసండి? అన్న ఏటేట పిల్లలు పుట్టే వరకు వాళ్ళకి వెళ్ళింది. పిల్లలు పుట్టి వదిలేసింది అనుకుంటున్నారా? నో, వదిలేదు. పిల్లోడినే దేవుడికి ఇచ్చేసింది. చూపిస్తాం బైబిల్ గ్రంథంలో. ఆవిడే మందిరానికి వెళ్ళి దేవుని మహింపరిచింది. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, జనులు మందిరంలో నాతో చెప్పిన 122:1 నేను ఎంతో సంతోషపడ్డాను. మందిరంలో ఉన్న సంతోషం నీకు ఎక్కడ దొరకదు. ఎన్నాళ్ళ సంతోషాన్ని మిస్ అయిపోయింది తెలుసా? నిన్న రాత్రి ఈ విషయం వినగానే, మందిరం ఈ విషయం వినగానే నేను ఎంత ఆనందపడిపోయాను. మందిరంలో ఏముంటుంది తెలుసండి? దేవుని అభిషేకం ఉంటుంది. మందిరంలో ఏముంటుంది తెలుసండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. సో నేను ఈరోజు విన్నాను, ఈరోజు పెంతుకోస్తు డే అంటాడు. ఈరోజు పెంతుకోస్తు డే అంటే ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మ పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన రోజు అంటాడు. పరిశుద్ధాత్మ వందనాలు చెప్పాలి. ఎక్కడి నుంచి అండి? పరలోకం నుంచి దిగి వచ్చిందంటే దేవునికి మేడగదిలో జరిగింది కదా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఆ రోజు అంటండి ఈరోజు 2020 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతం. ఇప్పటికి 2020 సంవత్సరాలు అయింది. పరిశుద్ధాత్మ ఈ భూమి మీద గమనించండి. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదం, దేవుని మందిరంలో ఉన్న దీవెన నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వెతికినా దొరకదు. సో ఇది వాక్యం వింటున్నారు కదా, జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరంలో ఏం తెలుసా, ఆయన్ని గణపరిచేటువంటి అవకాశం. ఇంట్లో ఉండి గణపరచడం వేరు. అన్న ఇంట్లో ప్రార్థన చేసుకోలేదా? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని గణపరిచిందంట. దేవుని గణపరిచింది. అందుకే ఆమె జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని నామాన్ని ఎలా మహింపరచాలో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి గణపరచాలి. దేవుడు చెప్పాడు, నిన్ను నేను గణపరచుదు. 1వ మాట. 2వ మాటలకు మనం వెళ్తున్నాం. 2వ మాట తీయండి, బైబిల్ గ్రంథాలు చదువుకుందాం. 2వ మాట 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 1వ హన్న, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఖము గలదానని ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనా పానము చేయలేదు. ఇలా చూడండి, అక్కడ ఈవిడ ఇల్లు మందిరంలో పాస్టర్ గారి పేరేటంటే ఏలి. యాజకుడి పేరేటండి ఏలి. ఏలి అనే ప్రవక్త ఈవెన్ చూడగానే ఇలా పెద్దోడండి, వయసు పెద్దదైంది, కొంచెం మందదృష్టి వచ్చింది ఆయనకి. అయితే ఏలి అక్కడికి వెళ్ళి, అమ్మా మత్తురాలుగా వచ్చావు, నువ్వు మత్తురాలుగా ఉండి ఇక్కడ సన్నిధికి రాకూడదు కదా అన్నాడు. నిజం చెప్పండి, అన్న ఎంతో తక్కువతో అక్కడికి వస్తే, మందిరానికి వస్తే ఆయన ఏమన్నా తెలుసా? అమ్మా నువ్వు త్రాగి వచ్చావు అన్నాడు. ఇదే మాట ఏ మాస్టర్ గారైనా ఏ విశ్వాసనైనా అన్నాడు అనుకోండి, మనం ఉంటామండి, నిలబడతామండి మందిరంలో. మాస్టర్ గారు అలా అన్నారు, మాస్టర్ గారికి ఎంత నోటికి వస్తే అంతే మాట్లాడతారు. ఎన్ని మాటలు అనేసుకుంటామో కదండి, ఎన్ని మాటలు సొడిగేసుకుంటామో కదండి. ఏలి అలా అన్నదనుకుంటారా? ఏలి అలా అనగానే అన్న అలా అన్నదనుకుంటారా? అన్న ఏమంటుందో తెలుసా? అయ్యా నా ఏలివాడా, నేను మనోదుఖము గలదానిగా వచ్చాను తప్ప త్రాగి రాలేదయ్యా అని అన్నదే. ఇంకో విషయం చెప్పాలంటే, అయ్యో మా మాస్టర్ గారికి కొంచెం మంద దృష్టి ఉంది, సో ఆయన వల్ల నాకు ఏ నన్ను అన్నదే ఒక దైవజనుడు అని గుర్తిరిగిందండి. నన్ను అన్నది ఒక గొప్ప దైవజనుడు అని ఆవిడ గుర్తిరిగింది. కాబట్టే ఒక్క మాట కూడా తిరిగి ఆ మాస్టర్ గారిని ఆవిడ అనలేదండి. చెప్పండి. 2వ మాట, ఎలా దేవుడు ఇదే మాట ఈ రోజుల్లో ఏ మాస్టర్ గారైనా ఏ విశ్వాసనంటే పెద్ద రాద్ధాంతం చేస్తారు. నేను అన్నవాడు ఒక అభిషక్తుడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు గద్దించుట ఆనంద తైలాభిషేకం. నీతిమంతులు గద్దించుట ఆనంద తైలాభిషేకం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆవిడ మనసులో అనుకుని ఉంటుంది. ఇలాగ ఏమని అనుకుందంటే, అయ్యో మా పాస్టర్ గారు కదా అన్నారు, మా దైవజనులే కదా అన్నారు, మా దైవజనులు అన్నారు కాబట్టి నేను పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పర్లేదని చెప్పి ఇలా ఆవిడ అలా ఉండిపోయింది. మహన్నా గారు అలా ఉండిపోయి, మీకు తెలుసండి, నీ దైవజనుడు కాదు, ఏ దైవజనుడైనా సరే, దైవజనుడు అంటే దైవజనుడే. వాళ్ళ మీద యేసయ్య రక్తము
అభిషేకంగా ఉంటుందట. యేసయ్య రక్తము చేత. ధూమ్రవర్ణము, నీలవర్ణము, రక్తవర్ణము అని 3 ఉన్నాయండి బైబిల్లో. దాంట్లో రక్తవర్ణము ఎవరికి అభిషేకంగా మార్చాడో తెలుసా? దేవుడు సేవకులకు మార్చాడు. గుర్తుపెట్టుకోండి, సేవకులు అన్నారంటే అది మీకు మేలే. ఒకవేళ తెలియక ఆయన అలా అన్నాడు. ఇంత కష్టపడి ఎక్కడి నుంచో షీలోహ్ అనే ప్రాంతానికి వచ్చి దేవుడు స్తుతిస్తుంటే దైవజనుడు ఇలా అంటాడా అని ఆవిడ అనుకోలేదు. దైవజనుడు గద్దించడం మేలు. అయ్యా, నేను తాగి రాలేదయ్యా, దుఃఖంతో వచ్చానయ్యా అని దైవజనుడిని అర్థం చేసుకుని ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నా దైవజనుడు ఒకవేళ మన దృష్టిలో ఉన్నాడు, ఒకవేళ సరిగ్గా వినిపించలేదేమో, సరిగ్గా కనిపించలేదేమో, సో ఆయనకి అలా అనిపించిందేమో. ఎంత గొప్ప భావం అండి. ఒకవేళ మా పాస్టర్ గారికి అలా అనిపించిందేమో, సరే అనుకోని మా పాస్టర్ గారికి అలా అనిపించిందేమో అనుకున్నారు తప్ప హన్నా గారు నోరెత్తి పల్లెత్తి ఒక్క మాట దైవజనుని అనలేదు. ఒక్క మాట పల్లెత్తి దైవజనుని అనలేదు అంటే కారణం ఏంటో తెలుసా? హన్నా దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఎలాగో తెలుసా? విధేయత. ఎలాగండి? తన విధేయతతో దేవుడు కనపరుస్తుంది. మొదటి మాట నేను చెప్పాను, మందిరానికి వెళ్ళి దేవుని కనపరిచింది హన్నా. రెండవది విధేయతతో దేవుని కనపరిచింది. ఎవరు ఏమనుకున్నా సరే, నేను నా మందిరానికి వస్తున్నాను, నా దైవజనులు నన్ను అన్నారు, నా ప్రార్థనలో, నా భక్తిలో, నా యథార్థతలో ఏ మార్పు ఉండదు అని చెప్పేసి, నా దైవజనుడు నన్ను మాట అంటున్నారు అని చెప్పి, నా దైవజనుడు అని గౌరవించి ఒక్క మాట కూడా తిరిగి సమాధానం చెప్పలేదటండి. నేను పేరెడుతున్నాను, హన్నా ఘనత దేవుడిని ఎలా కనపడుతుందో తెలుసా? తిరిగి అనేసి ఉంటే నన్ను ఎలాగ అంటారా? ఒక మాట ఏనండి, నన్ను ఎలాగ అంటాడా దైవజనుడు? నన్ను ఇలాగ అంటాడు కాబట్టి నేను గుడికి రాను, నన్ను ఇలాగ అంటున్నారు కాబట్టి నేను ఇంకెక్కడ కనపడను, వేరే గుడికి పోతాను అని పోయి ఉంటే, లేదంటే ఎక్కడికైనా చెదిరిపోయి ఉంటే, దేవుడి పాదాలు పట్టుకోకుండా ఉంటే, ఈరోజు సమూయేలు అనే ప్రవక్త మన ముందుకు వచ్చి ఉండేవాడు కాదు. సమూయేలే రాకపోతే దావీదు లాంటి రాజులు బయటకు వచ్చి ఉండేవారు కాదు. సమూయేలు లాంటి ప్రవక్త బయటకు రావడానికి గల కారణం ఎవరు తెలుసా? హన్నా గారి విధేయత. దేవుణ్ణి గనపరిచింది హన్నా. నా ప్రియ తమ్ముళ్ళు, ఎంత ఫ్యూచర్! ఒక్కసారి నువ్వు దేవుడిని గనపరితే నీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో గుర్తుపెట్టుకోండి. నీ ఫ్యూచర్ ఎంత దీవెనకరంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ దేవుని పిల్లలారా, అర్థం చేసుకోవాలా, దేవుని మాటలు అర్థం చేసుకోవాలా. దేవుడు వాక్యం మీతో మాట్లాడతాడు. వాక్యం ఎలా అంటుంది? అయ్యా, నేను తాగి రాలేదయ్యా. ఎంత వినయంగా మాట్లాడింది. నేను తాగి రాలేదయ్యా. మనసులో అనుకుంటుంది, ఒకవేళ నా దైవజనుడు అలా కనిపించింది, పెద్ద ఆయన కదా, అభిషేక్తుడు కదా, సరేలేదు ఏదైనా అనుకోని అని చెప్పేసి ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. కానీ మందిరానికి కానీ తనకు కానీ అన్యాయం జరిగే ఏ కార్యాన్ని కూడా ఆమె జీవితంలోకి రానివ్వలేదండి. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఒకటే, మందిరానికి వెళ్ళి దేవుని కనపరిచింది. 2, విధేయత చూపు కనపరిచింది. 3వ మాటలోకి వెళ్దామా? చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తీయండి. 3వ మాట మనం చదువుకుంటున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ నాకు యెహోవాకు ప్రతిష్ఠుడగుడని, వాడు యెహోవాకు ప్రతిష్ఠుడగుడని దేవుని పాదలకి చెప్పింది. 3వది, దేవుడికి అర్పించి దేవుడిని కనపరిచిందండి. దేవుడికి అర్పించి ఒక్క బిడ్డ, ఒక్కడే కొడుకు, లేక పుట్టాడు. అన్న మాట మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠ చేస్తున్నాను, తాను బ్రతుకు దినములనియు. ఇవి వాళ్ళకి ఇచ్చేసి తీసుకోరు. మనకి పిల్లల్ని దేవుడికి ఇచ్చేస్తున్నాం అంటారు. మన మందిరాల్లో ఎప్పుడైనా చూసారు లేదు? మన మందిరాల్లో బిడ్డను దేవుడికి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఏం చేస్తారో తెలుసండి? అలా పాటెట్టేసి 10 నిమిషాలు పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఇది మన లెక్క, అంతే కదండి. హన్నా ఏం చేసిందో తెలుసా? ఆ పిల్లోడిని ప్రతిష్ఠ అంటే మందిరములు వదిలేసింది.
దేవుడు ఎలా పెంచితే అలా పెంచాలి. దేవుడికి అప్పగించేసింది. మన సమర్పణకే, ఆమె సమర్పణకే చాలా తేడా ఉంది. బిడ్డను దేవుడికి ఇచ్చేసిందంతే. సేవకుడు ఏది చేస్తే అదే, దేవుడు ఏం మాట్లాడితే అదే. మీరు చెప్పాలి, నా రెండో మాటకి, నా మూడో మాటకి ఆన్సర్ చెప్పాలి. ఎలా గనపరిచిందండి? ఎలా గనపరిచింది? తన బిడ్డనిచ్చి, అర్పణిచ్చి. అర్పణ ఏమిచ్చండి? అర్పణ. దాని బిడ్డే దేవుడికి కానుకయ్యాడు. నువ్వు దేవుడిని ఎలా మహింపరచాలో తెలుసా? అర్పించాల, ఇవ్వాల. అర్పించి దేవుడి నామాన్ని మహింపరచాలి. నీ అర్పణను దేవుడు స్వీకరించేంత విధముగా నేను గణపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ అర్పణ దేవుడు స్వీకరించేంత గొప్పగా నేను దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరు అర్పణలు దేవుడు ఆలకించడం. ఏలీకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అర్పించబడలేదు దేవుడికి. ఎలీషా ఒక్కడే అర్పించబడ్డాడు. సమూయేలు అర్పించబడ్డాడు. ఏలీ అర్పించబడ్డాడు. అందుకే వాళ్ళు ఘనమైన స్థితిలో ఉన్నారు బైబిల్లో. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడిని ఎలా గణపరిచింది? మన మూలవాక్యం మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హన్నా చేసిన మూడో విషయం, మొదటి మందిరానికి వచ్చి దేవుడిని గణపరిచింది. 2 విధేయత చూపి ఎవరేమన్నా సరే తను అణిగిమణిగి ఉండి దేవుడిని గణపరిచింది. 3వ మాట, తన బిడ్డని దేవుడికి అర్పించి, అర్పణిచ్చి గణపరిచింది. నీ అర్పణ దేవుడికి అవసరం. నువ్వు అర్పించాలి. ఒకవేళ దేవుడికి ఇచ్చేది కానీ, దేవుడి కోసం జరిగించేది కానీ నువ్వు దాచుకుని దొంగిలించి దేవుడికి ఇవ్వకుండా దేవుడు చేత నువ్వు గణపరచబడాలనుకోవడం నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం. దేవుడు బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఇచ్చి శోధించండి. నువ్వివ్వకుండా నీ అర్పణ దేవుడు స్వీకరించడం, నువ్వివ్వకుండా దేవుని పట్ల కార్యాలు జరిగించడం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. హన్న అర్పించింది. నేను ఈ మాట మాట్లాడుతూ ఒక్కగానొక్క కొడుకునండి అర్పించింది. నేను ఒక సాక్ష్యం, అందరూ జాగ్రత్తగా వినాలి. చైనా దేశంలో మొట్టమొదటి దినాల్లో, చైనా ఏర్పడిన దినాల్లో క్రైస్తవ్యానికి అసలు అక్కడ స్థానమే లేదు. క్రైస్తవుడు ఎవరైనా చైనాలో కనపడితే వాళ్ళని దాక్షిణ్యంగా చంపేసేవారండి. ఒక మిషనరీ ఆ ప్రాంతం సువార్త చెప్పడానికి వెళ్ళాడట. బాగా వినాలి నా మాట. ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్తే అక్కడ అతనితో పాటు ఎవరైనా సేవ చేస్తారు. అతను తెలుసు అక్కడికి వెళ్తే చావే, బ్రతికి బట్టకట్టి తిరిగి రావడం కుదరదు. ఆ తెగింపు మీద ఆయన వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయనలా డెడికేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని ప్రపంచంలో కొన్ని దేశాలకి లెటర్స్ రాశాడు. లెటర్స్ రాస్తే ఒక అరబ్ కంట్రీ నుంచి ఒక లెటర్ వచ్చింది. యూరప్ నుంచి ఒక లెటర్ వచ్చిందంటాడు. యూరప్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఒక ఆవిడ లెటర్ రాసింది. ఆడావిడ, అయ్యా మీరు దేవుని నిమిత్తము చావును కూడా తెగించే ప్రాంతానికి వెళ్ళారు కదా, మీలాంటి వాళ్ళతో పరిచయం చేయడం మాకు ఇష్టం అండి అయ్యారు. అయ్యా నాకు 5 పిల్లలు, 5 ఆడపిల్లలే. 5 ప్రథమ ఫలం మొదటి బిడ్డని దేవుడికి ఇస్తాను, నా పిల్లల్ని రేపే పంపిస్తానని ఆ యొక్క యూరప్ ప్రాంతం నుంచి చైనా ప్రాంతానికి ఆ ఆడబిడ్డనే పంపించింది వాళ్ళ తల్లి. ఆ అమ్మాయి వచ్చింది. దైవజనులు ఈ అమ్మాయిని కలుసుకోగానే వాళ్ళ అమ్మగారికి ఒక లెటర్ రాశారు. అమ్మ, నీ కూతురుని పంపించావు, కానీ నీ కూతురు ఇక మళ్ళీ తిరిగి రాదు. ఆ అమ్మాయి నిన్ను మళ్ళీ చూడదు. ఆ అమ్మాయి ఇక్కడే చనిపోతుంది. చేసినంతకాలం సేవ చేసి చనిపోద్ది, ఇక తిరిగి రాదు. ఆ నమ్మకంతో పంపించాం కాబట్టి నీకు హ్యాట్స్ అప్ అమ్మ, నేను దేవుడు దీవించాలమ్మా అని చెప్పి లెటర్ రాశాడు. కొన్ని దినాలు గడిపిన తర్వాత ఆ అమ్మాయి ఈయన చెప్పినట్లుగానే విధి విధానంలో, దేవుని పరిచర్యలో, దేవుని కోసం చనిపోయింది. చనిపోవడం అన్నది పక్కన పెడితే హతసాక్షి అయిపోయింది, చంపబడింది. ఆమెకు లెటర్ రాశారు. అయ్యా అమ్మా నీ కూతురు చనిపోయిందంటే వెంటనే ఆమె అన్నదే, అయ్యా నేను నా 2వ కూతురు పంపిస్తాను. మా కూతురు చనిపోయింది కదా ఇంకెందుకులే అమ్మ అంటే, అయ్యా నా దేవుడి కోసం నేను అర్పించుకునే అవకాశం నా పిల్లల ద్వారా నాకు కలిగినప్పుడు నాకెంత భాగ్యం అండి. 2వ బిడ్డ కూడా అలాగే చనిపోయింది. 3వ బిడ్డను పంపించాను, 3వ బిడ్డ కూడా అలా చనిపోయింది. 4వ బిడ్డ పంపించింది, అక్కడే సమాధి చేశారు, చనిపోయింది.
ఆవిడకి లెటర్ రాశాడు, నీ 4వ బిడ్డ కూడా చనిపోయిందమ్మా అని లెటర్ రాశారు. 4వ బిడ్డ చనిపోయిందని లెటర్ రాగానే ఆమె, అయ్యా నాకు ఇంకొక బిడ్డ ఉంది, 5వ బిడ్డ, ఆ బిడ్డని రేపే నేను పంపించేస్తాను మీతో పాటు అని చెప్పి, అమ్మా వద్దు ఇంకా ఇక్కడితో ఆపుదాం, ఒక్క పిల్లని పెట్టుకుని బ్రతుకంటే నా దేవుడి కోసం, నా దేవుడిని గణపరచడం కోసం నా పిల్లలు ఉపయోగపడుతున్నారంటే అంతకన్నా భాగ్యం ఏంటండి. నా బిడ్డను పంపిస్తున్నాను, నా దేవుడి కోసం నా పిల్లల ప్రాణం పోతుందంటే నాకు అంతకన్నా ధన్యత ఏం లేదండి. ఇంకో బిడ్డను పంపించింది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి కూడా చంపబడింది. 5 పిల్లలు కూడా చంపబడిపోయారు. వాళ్ళ తల్లికి లెటర్ రాశాడు, అమ్మ నీ ఆఖరి కూతురు కూడా చంపబడిపోయింది, ఇక్కడ మూర్ఖమైన ప్రజలకి సువార్త చెప్తున్నావు, చనిపోయింది. అయితే చివరి బిడ్డ మొక్క నీకు చూపించాలని నీ బిడ్డని మీ ప్రాంతానికి తీసుకొస్తాను, బాడీని తీసుకుని వెళ్ళారు. ఆ తల్లి పిల్లని చూడగానే బోరుమని ఏడ్చిందంటండి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కార్చి లేవకుండా ఏడుస్తుంటే ఆ వ్యక్తి, ఆ మిషనరీ అన్నాడట, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను చెప్పాను ముందే, ఎందుకు అంత దుఃఖపడకులే, సర్లే జరిగింది దేవుడి కోసం మరణించిందంటే ఆవిడ లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆ దైవజనుడితో ఇలా మాట్లాడిందంట, అయ్యా నేను ఏడుస్తున్నది నా చనిపోయిన బిడ్డ కోసం కాదయ్యా, అయ్యో నేను దేవుడికి అర్పించడానికి ఇంకా నాకు 2-3 పిల్లలు ఉంటే బాగుండే అని ఏడుస్తున్నాను కానీ పోయిన బిడ్డల కోసం కాదయ్యా. ఆ పాస్టర్ గారు చాలా షాక్ అయ్యాడంట. దేవుడికి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ తల్లికి ఎంత ఘనతనిచ్చిందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది, వాక్యం మిమ్మల్ని సంధిస్తూ ఉంది. వాక్యం ద్వారా దేవుడు మాటలు ఆలకిస్తున్న నా ప్రియ దేవుని పిల్లలారా గుర్తెరగండి. వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. దేవుడికి అర్పించింది హన్న, అర్పించింది. నీ అర్పణ దేవుడికి ఎలా ఉండాలి తెలుసా? అంగీకారంగా ఉండాలి. దేవుడిని గణపరచు వారు నేను గణపరుస్తాను. దేవుడిని గణపరుస్తున్నావా? దేవుడిని గణపరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. దేవుడిని గణపరచపోతే దేవుడు నిన్ను గణపరచడు, దాంట్లో సందేహం లేదు. 1 మందిరానికి వచ్చి గణపరిచింది, 2 తన విధేయతతో గణపరిచింది, 3వ మాట తన బిడ్డను అర్పించి గణపరిచింది. 3 విషయాలు గణపరిచింది. బైబిల్ ఒకటే చెప్తుంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. 4వ మాటలో చూద్దాం. బైబిల్ గ్రంథాలు తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చదువుకుంటే, మీ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి మాట అది ఒక పాట అండి. ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము ఓ పాట, ఒక సాంగ్. అది ఒక పాటని అక్కడ అధ్యాయంగా రాసింది. మీరు చదువుకుంటే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఏలాగురు నేను ఆ హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు సహాయము బలమును కలిగెను, నీ వలన నా రక్షణను బట్టి నేను సంతోషించుచు ఉన్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. అదంతా కీర్తన, అదంతా ఒక పాట రాసిందండి. అదంతా ఒక పాట రాసింది అక్కడ. ఆ పాట అంతా కూడా రాస్తూ, పాట అంటే ఆరాధన. అక్కడంతా చదువుకోండి. దేవుణ్ణి ఎలా గణపరిచిందో తెలుసా? ఆరాధించి గణపరిచింది. హల్లెలూయా. మీరు చదువుకోండి, భలే ఉంటుంది. 2వ అధ్యాయం అన్ని వచనాలు కూడా దేవుని ఎంత ఘనమైన పదాలు పలికిందండి ఆవిడ అక్కడ. దేవుని గణపరిచింది. ఈరోజు దేవుని గణపరిచే స్థితిలో నువ్వు ఉంటే, గణపరచాలి అని నువ్వు అనుకుంటే, ఇదొక అవకాశం. దేవుణ్ణి ఆరాధించాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హన్నా ఆరాధించింది. ఎలా ఆరాధించిందో తెలుసా? తన యొక్క ఆత్మ సత్యములు ఆయన కలగచేసి తనకు కలిగిందంతా దేవుడితో చెప్పుకొని దేవుణ్ణి ఆరాధించింది. ఈరోజు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కావాలి. ఆరాధించి గణపరిచింది, అందుకే దేవుడు ఆమెను గణపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడికి ఎన్ని విషయాలు అయ్యాయి? 4 అయ్యాయి. 5వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 1వ అధ్యాయం 10వ వచనం మీరు చదువుకుంటే, 1వ అధ్యాయము 8వ వచనము 10వ వచనము మీరు చదివితే అక్కడ ఒక మాట, 10వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. ఆమె దుఃఖాక్రాంతురాలు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉండెను. ఎలా గణపరిచిందండి? ప్రార్థన చేసి గణపరిచింది. ఆమె ప్రార్థన
ఆమెకి ఎంత ఘనత ఇచ్చిందో తెలుసా? ప్రార్థన చేసి గనపరిచింది. మనం ఏం చేయాలా? ప్రార్థన చేసి గనపరచాలి. కొంతమంది జీవితాల్లో అన్నీ ఉంటాయి కానీ ప్రార్థన ఉండదు. ప్రార్థన చేసి గనపరిచింది. మరియ గర్భమిచ్చి గనపరిచింది. నోవాహు దేవుడు మాట విని గనపరిచాడు. నేను మాట చెప్పనండి, హన్నా గురించి చెప్పి చివరిలో చెప్తాను ఈ విషయాన్ని. హన్నా ఏం చేసి గనపరిచింది? ప్రార్థన చేసి గనపరిచింది. అందుకే నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను. 4 విషయాలు, నేను ఒక 5 విషయాలు మీతో పంచుకున్నాను. నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను. హన్నా మొదటిగా ఎలా గనపరిచింది? ఆయన మందిరానికి వచ్చి గనపరిచింది. ఏటేటా ఆయన మందిరానికి వచ్చి గనపరిచింది. ఒకటి. రెండవది, హన్నా విధేయత చూపి, ఒబీడియన్స్ చూపి గనపరిచింది. ఆ ఘనత లేకపోతే క్రైస్తవుడికి విలువ ఉండదండి. ఆ విలువలోకి నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా అలా గనపరచాలి. మూడవ మాట, హన్నా తన బిడ్డను అర్పించి, అర్పణ తన కలిగి ఉన్నది దేవుడికి ఇచ్చేసి, దేవుడికే ఇవ్వాలి. ఒకవేళ దాచుకుంటున్నావేమో, దోచుకుంటున్నావేమో, దేవుడి సన్ని దొంగిలిస్తున్నావేమో, జాగ్రత్త, దేవునికే చెందాలి. అందుకని అలా గనపరిచింది, బిడ్డనిచ్చి అర్పించి గనపరిచింది. మూడో మాట, దేవుని ఆరాధించి గనపరిచింది. 4వ మాట, దేవుణ్ణి ప్రార్థన చేసి గనపరిచింది. ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేసి? ప్రభువా, నాకు ఒక మగబిడ్డే కావాలి. చూడండి ఏంటి, నాకు బైబిల్ చదువుతుంటే డౌట్ వచ్చింది ఏంటంటే, అక్కడ ఏడవడానికి చాలామంది ఉన్నారు. ఎవ్వరూ ఏడలేదండి. హన్నా ఒక్కతే ఏడిచింది అని ఉంది. ఒక్క ఆవిడే. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కదాన్నే, నా భర్త గుడికి రావట్లేదు, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నాను, నా భార్య గుడికి రావట్లేదు, నేను ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లలు గుడికి రావట్లేదు. వాళ్ళు నువ్వు ఒక్కడవేనా పర్వాలేదు, నీ ఒక్కడి ప్రార్థన. హన్నా ఒక్కతే ప్రార్థన చేసిందండి. హన్నా ఒక్క ఆవిడే ప్రార్థన చేస్తే ఇంత అద్భుతం జరిగినప్పుడు, నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయడా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేను ఒక్కదాన్నేనండి అనాల్సిన పని నీకేమీ లేదు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అని నేను ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. హన్నా ప్రార్థన చేసింది. అయితే హన్నాని గురించి ఒక వివరణ చెప్పాలా? హన్నా అనగా అర్థం ఏంటో తెలుసండి? కృప పొందినది అని అర్థం బైబిల్లో. హన్నా అనగా అర్థం ఏంటండి? కృప పొందినది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన స్త్రీ ఎవరో అంటే హన్నా. పాత నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన పురుషుడు ఎవరు అంటే నోవహు. మళ్ళీ చెప్పరా? పాత నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన స్త్రీ ఎవరు అంటే హన్నా. పాత నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన పురుషుడు ఎవరంటే నోవహు. 1వ అధ్యాయం చదువుకోండి, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అక్కడ అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. ఆయన కృప పొందినోడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి నోవాహు కృప పొందినోడయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పండి, హన్నా కృప పొందిన ఆవిడ, పిల్లలు లేరు. నోవాహు కృప పొందినోడు, పిల్లలు ఉన్నారు. మీరు బాగా చెప్పాలి. అయితే వీళ్ళిద్దరు కృపకి తేడా ఏంటి? హన్నా కృప పొందిన ఆవిడగా ఉండి ఒక అద్భుతమైన చరిత్రకారుని బయటికి తీసుకొచ్చింది. నోవాహు అద్భుతమైన కృప పొందిన వాడే తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. కృప గ్రేసియస్, కృప ఎప్పుడు కూడా విలువైంది. ఆయన కృప పొందే భాగ్యాన్ని యేసయ్య మనకు దయచేయను గాక. అంత మాత్రమే కాదు, చివరి మాటలో అక్కడ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో కృప పొందిన ఆవిడలో మొదట ఆవిడ ఎవరంటే బైబిల్ గ్రంథంలో మగ్దలేని మరియా. దేవుని దృష్టికి మరియా కృప పొందినది. ఆయన మరి ఏం పొందింది? కృప పొందింది. అందుకే ఇప్పుడు చూడండి, హన్నా దేవుని కృప పొంది ఒక చరిత్రకారుడైనటువంటి వ్యక్తుల్ని అభిషేకించే నాయకుడిని బయటికి తీసుకొచ్చింది. కృప పొందిన మరియా ఈ లోక రక్షకుడైన యేసయ్యని
బయటికి తీసుకొచ్చింది. హన్న కృప పొంది సమూయేలు అనే ప్రవక్తను బయటికి తీసుకొచ్చి ఆయన పేరట ఒక పుస్తకం వచ్చింది బైబిల్లో. ఎన్ని పుస్తకాలండి? ఒక పుస్తకమే. యేసు ప్రభువారనే కృప పొందిన మరియ యేసు ప్రభువారనే ఆయన బయటికి తీసుకొచ్చి బైబిల్నే బయటికి తీసుకొచ్చింది ఆవిడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత కృప, ఎంత కృప! ఆయన కృప నిరంతరం ఉండును. ఈ కృపకి హన్న పాత్రులయ్యింది. హన్న దేవుణ్ణి గణపరిచింది. దేవుడు హన్నాని ఏం చేశాడు తెలుసా? గణపరిచాడు. వేవేలకి తల్లిని చేశాడు. ఇంకో విషయం చెప్పనా? పాత నిబంధన గ్రంథంలో 6 గర్భం లేని స్త్రీలు ఉన్నారు. కొత్త నిబంధనలో ఒక గర్భం లేని స్త్రీ ఉన్నారు. ఈ 7 6 పిల్లల్నిచ్చాడు దేవుడు. ఒక ఆవిడకి మాత్రం పిల్లల్ని ఇవ్వలేదు. మొదటి ఆవిడ శారా, రెండో ఆవిడ రాహేలు, మూడో ఆవిడ రెబ్బకా అండి, 3. 4 ఆవిడ సంసోన్ తల్లి మనోహ. ఆవిడ పేరు మనోహ భార్య. ఆవిడ పేరు రాయలేదు బైబిల్లో. ఇక్కడికి ఎంతమంది అయ్యారండి? 4. 5 ఆవిడ హన్న. 6 ఆవిడ దావీదు భార్య అయిన మేకాలు. ఎంతమంది అయ్యారండి ఇక్కడికి? 6. పాత నిబంధనలో ఒకే ఒక ఆవిడ గొడ్రాలు ఉంది. ఎవరు తెలుసా? ఎలిజబెత్. ఇక్కడ 6 గర్భం ఇచ్చాడు దేవుడు. ఒక ఆవిడ గర్భం తెరవలేదు. ఆ ఒక ఆవిడ ఎవరో తెలుసండి? మేకాలు బ్రతికినంత కాలము ఆమె గర్భము ముయ్యబడి ఉండేది బైబిల్లో. ఈ 6 గర్భం ధరించిన కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు చేసిన కన్నీటి ప్రార్థన. మేకాల జీవితంలో ప్రార్థన లేదు. మేకాల జీవితంలో దేవుణ్ణి గణపరచడం లేదు. అందుకే ఆవిడ జీవితంలో దేవుడు కార్యం చేయలేదు. ఈరోజు నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం సెలవుస్తుంది, నన్ను గణపరచుడి, నేను మిమ్మల్ని గణపరుస్తాను. పిల్లరా, ఈరోజు దేవుని గణపరిచే స్థితిలో మనం ఉన్నామా? యోసేపు దేవుని గణపరిచాడు. యోసేపుని రాజుగా చేశాడు దేవుడు. హన్నా దేవుడు గణపరిచింది. చరిత్ర సంబంధమైన కొడుకునిచ్చాడు. ఏ కొడుకో తెలుసా? ఓ ప్రార్థనాపరుని ఇచ్చాడు. ఆ తర్వాత చాలామంది పిల్లలు, ఒక 5 పిల్లలు 4 పిల్లలకి అన్నదండి అన్న. కానీ వాళ్ళు ఎవరికి వెళ్ళింది ధన్యత? ఒక సమూయేలుకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఈరోజు వర్తమానం వింటున్న వాళ్ళారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన్ని గణపరచండి. ఎలా గణపరిచింది హన్న? 5 విషయాలు నాకు ఒకసారి జ్ఞాపకం చేస్తే నేను వర్తమానాన్ని ముగింపులోకి వస్తాను. 1, హన్న మందిరమునకు వచ్చి గణపరిచింది. అక్కడక్కడ కూర్చుని తందనాలు ఆడితే కుదరదు. ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని గణపరచాలి. 1. 2, హన్న దేవుని విధేయత చూపి, సేవకుడు ఏమన్నా ఎవరేమనుకున్నా నా దైవజనుడు అంతే, నా దైవజనుడికి విలువిస్తానని చెప్పి దేవుని బట్టి తన నామం మహింపరచబడింది. అందుకే హన్న విధేయత చూపి దేవుడిని గణపరిచింది. అందుకే దేవుడు ఆ బిడ్డని గణపరచి పూనుకున్నాడు. 3వ మాట, దేవుడు తన బిడ్డని తనకున్న దాన్ని దేవుడికి అర్పించి దేవుడిని గణపరిచింది. అందుకే హన్న జీవితంలో గొప్ప కార్యం చేసి తన బిడ్డని అంత ఘనంగా వాడుకున్నాడు. 4వ మాట, దేవుడిని ఆరాధించి దేవుడిని గణపరిచింది. ఆ ఆరాధనలో దేవుడు అద్భుతం చేశాడు, గర్భాన్ని ఇచ్చాడు. 5వ మాట, దేవునికి ప్రార్థన చేసి దేవుడిని గణపరిచింది. తనకిచ్చిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడు ప్రార్థన చేసి వందనాలు చెప్తూ కీర్తన రాసింది. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో పాట. కాబట్టి గణపరచువాన్ని నేను గణపరుస్తానుంది. చరిత్ర సంబంధమైన కొడుకుని బయటకు తీసుకొచ్చిన ఘనత ఆ గర్భఫలానికి దేవుడిచ్చాడు.